హాయ్ ప్రజలారా, నా పేరు ఆకాష్ రామ్. ఇన్ని రోజులు మీరు చూస్తున్న గొంతు వెనక ఉన్న ముఖ చిత్రం ఇదే. ఎనీవే, సో ఐ వాంట్ టు రీఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు రీబ్రాండ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫేస్. సో యా, ఐ వాంట్ టు ఇది కన్సిడర్ దిస్ యాజ్ మై ఇంట్రడక్షన్ వీడియో. ఇంతకుముందు నేను హారర్ వీడియోస్ చేసేవాడిని, బట్ నా ఛానల్ని రీబ్రాండ్ చేసి స్ట్రేంజ్ స్టోరీస్ కింద మార్చాను. ఇప్పటి నుంచి నా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. కేవలం హారర్కి మాత్రమే బైండ్ అయి ఉండకుండా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్. సో నా ప్లాన్ ఏంటంటే, లైక్ ఒక స్టోరీ విత్ వీడియో, ఒక స్టోరీ వితౌట్ వీడియో, లైక్ ఒకటి కంప్లీట్ హారర్, బికాస్ హారర్లో మళ్ళీ నేను కనిపిస్తే అందులో ఏంటది ఇమ్మెన్సివ్ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు. అది కాకుండా వేరే నార్మల్ ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటే వీ కెన్ డూ దిస్ వీడియో ఫార్మాట్. సో లెట్ మీ నో వాట్ యూ థింక్. ఎన్ని రిలీజ్ చేస్తాను అని ఇప్పుడు నేను ప్రామిస్లో అవి చేయదలుచుకోలేదు, బట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక పులిహోర చేసి బ్రేక్ లేకుండా ఈసారి వీడియోస్ చేద్దామని పూనుకుంటున్నాను. సో ఎనీవే, ఐ హోప్ యూ లైక్ ద సెటప్. అండ్ ఏదైనా ఎక్కువ తక్కువ అయితే చెప్పండి. వాయిస్ క్లియర్గా ఉందా, ఎనీ సజెషన్స్, అడ్వైజెస్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ if you want me to cover ఒక particular subject or particular story or particular something, please let me know in the comment section. I will next video అది చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు స్టోరీ వచ్చేసి 3 ఫోటోల గురించి. చాలా స్ట్రేంజ్ టైంలో తీసిన ఈ 3 ఫోటోల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఫార్మాట్ ఏంటంటే, ఫస్ట్ నేను ఫోటో వెనక ఉన్న కథ మొత్తం మీకు చెప్తాను, ఆ తర్వాత ఆ ఫోటో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ స్ట్రేంజ్ స్టోరీస్. స్టోరీ 1, బ్లాంచే మోనార్. అది 1849 ఫ్రాన్స్లోని ఒక చిన్న గ్రామం. బ్లాంచే మోనార్ ఆ విలేజ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. తన తల్లి ఎమిలీ అండ్ అన్నయ్య మార్సెల్ ఉండేవాళ్ళు. బాగా డబ్బుగల కుటుంబం, ఫ్యామిలీలో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా. ఆ విలేజ్లో చాలా మంచి పేరున్న వాళ్ళు. ఈవెన్ ఆ ఫ్యామిలీకి కమిటీ ఆఫ్ గుడ్ వర్క్స్ అనే అవార్డు కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళు చేసే మంచి పనుల వల్ల ఇచ్చారు. బ్లాంచే చిన్నప్పటి నుంచి కొంచెం భయస్తురాలే, మెయిన్గా తన తల్లి గురించి. ఉన్నది ఒకటే కూతురు కావడం వల్ల చాలా రూల్స్తో పెంచింది వాళ్ళ అమ్మ. బ్లాంచేకి 25 years వచ్చేసరికి అనుకోకుండా తనకంటే వయసులో పెద్దవాడైన ఒక లాయర్తో లవ్లో పడింది. వాళ్ళ విషయం నెమ్మదిగా ఇంట్లో తెలిసిపోయింది. ఆ లాయర్నే పెళ్లి చేసుకుంటా అని గట్టిగా వాళ్ళ అమ్మతో చెప్పేసింది బ్లాంచే. కానీ ఆ నిర్ణయం వాళ్ళ అమ్మకి నచ్చలేదు. తన కూతురిని ఒక పేద లాయర్కి ఇచ్చి పెళ్లి చేయడానికి తనకేమాత్రం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసింది. ఎన్నిసార్లు బ్లాంచే మనసు మార్చడానికి ట్రై చేసినా కానీ బ్లాంచే తన నిర్ణయం మార్చుకోలేదు. కొద్ది రోజులు ఇలా గడిచిన తర్వాత బ్లాంచే సడన్గా కనపడకుండా పోయింది. బ్లాంచే వాళ్ళమ్మ ఆ లాయరే తన కూతురిని ఏదో చేసుంటాడని ఆ లాయర్ మీద కేసు పెట్టించింది. విచారణ తర్వాత పోలీసులు తను నిర్దోషని తెలిసి వదిలేశారు. నెమ్మదిగా బ్లాంచే కేసు మరుగున పడిపోయింది. బ్లాంచే మదర్ ఏడ్చి బ్లాంచే మీద ఆశలు వదిలేసుకుంది. కొద్ది రోజులకి తన గురించి అందరూ మర్చిపోయారు. సంవత్సరాలు గడిచిపోయాయి. బ్లాంచే ప్రేమించిన లాయర్ జబ్బు చేసి చచ్చిపోయాడు. బ్లాంచే గురించి మాత్రం ఏమీ తెలియలేదు. అంటిల్ May 23, 1901 ఆ రోజు ఉదయం విలేజ్ పోలీస్ స్టేషన్కి ఒక అన్నోన్ లెటర్ వచ్చింది. ఆ లెటర్లో మోనార్ ఫ్యామిలీ హౌస్ని సోదా చేయమని రాసింది. మోనార్ ఫ్యామిలీ మీద చాలా నమ్మకం ఉన్న లెటర్ వచ్చింది కాబట్టి తప్పదన్నట్టు వెళ్ళారు పోలీసులు. వాళ్ళ ఇల్లు మొత్తం తిరిగాక ఎక్కడా ఏం కనబడలేదు. వెళ్ళిపోతూ డోర్ దగ్గర నుంచి సారీ చెప్పి బయలుదేరబోతుండగా దూరంగా ఒక కార్నర్లో ఇంటి మీదకి మెట్లు కనబడ్డాయి. ఆ మెట్లు ఇంతకుముందు వాళ్ళు చూడలేదు. అదొక్కటి చెక్ చేయలేదు కాబట్టి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయమని అడిగారు. అప్పటిదాకా కోఆపరేట్ చేసిన మోనార్ తల్లి కుదరదు అని మొండికేసింది. పోలీసులు బలవంతంగా ఆ మెట్లెక్కి డోర్ దగ్గరికి వెళ్ళగానే దారుణమైన వాసన వచ్చింది. పోలీసులు ఆ తలుపును ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. లోపలంతా కట్టికి చీకటి. విండోస్ అన్నిటికీ పేపర్లు అంటించి సూర్యరశ్మి లోపలికి రాకుండా చేసేశారు. ఆ ప్లేస్ అంతా ఒకటే ఎలకల చప్పుడుతో నిండిపోయింది.
పోలీసులకి ఏం కనపడక ఆ విండోస్ దగ్గరికి వెళ్ళి ఆ విండోస్ మీద ఉన్న పేపర్ ఒక్కొక్కటి చింపడం మొదలుపెట్టారు. ఆ విండోస్ మీద ఉన్న పేపర్లు చింపిన తర్వాత ఆ పక్కనే ఒక చిన్న మూలుగు వినపడింది. ఆ విండోస్ ఓపెన్ చేసి ఆ మూలుగు ఎక్కడి నుంచి వస్తుందో అని వెనక్కి తిరగగా మంచానికి చైన్లతో బంధించి ఉన్న ఒక బాడీ కనబడింది. అదే బ్లాంచే. 25 ఏళ్లగా తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటానందని వాళ్ళమ్మ కోపంతో బ్లాంచేని వాళ్ళమ్మ అక్కడే అదే మంచానికి కట్టేసి ఉంచింది. పోలీసులు వచ్చేసరికి బ్లాంచే బరువు కేవలం 25 కేజీలు. అన్నీ ఆ మంచం మీదే కావడంతో తన రూమ్ అంతా దారుణమైన స్మెల్, ఎలుకలతో పురుగులతో నిండిపోయి ఉంది ఆ రూమ్. పోలీసులు ఆ కిటికీలు ఓపెన్ చేసిన తర్వాత 25 ఏళ్లలో మొట్టమొదటిసారిగా సన్లైట్ చూసింది. ఈ సంగతి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు చనిపోయింది అనుకున్న అమ్మాయిని చూసి వాళ్ళ అమ్మ క్రూరత్వం చూసి ఆ కమ్యూనిటీ అంతా షాక్ అయిపోయారు. బ్లాంచైని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కొన్ని రోజులు రికవర్ అయ్యింది. కానీ అన్ని ఏళ్ళు ఆ గదిలో ఉండటం వల్ల తన మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. బ్లాంచే మదర్ని అరెస్ట్ చేసిన 15 రోజులకే హార్ట్అటాక్తో చనిపోయింది. బ్లాంచే మదర్కి సాయం చేసినందుకు అతని బ్రదర్కి 15 నెలలు శిక్ష విధించారు. 15 నెలలంట. రెస్క్యూ అయిన 12 ఏళ్ల తర్వాత 1913లో సైకియాట్రిక్ హాస్పిటల్లో బ్లాంచే కన్నుమూసింది. వెరీ సాడ్ స్టోరీ. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత బ్లాంచే వాళ్ళ అమ్మని తిట్టకుండా ఉండలేకపోతున్నాను. మైక్ ఆఫ్ చేసి నేను 4 బూతులు తిడతాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో బ్లాంచే వాళ్ళ అమ్మ అని చెప్పి 4 బూతులు తిట్టండి. విరామం తర్వాత ఇప్పుడు మీరు చూడబోయే ఫోటో బ్లాంచేని పోలీసులు డిస్కవర్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ తీసింది. ఇట్స్ లిటిల్ డిస్టర్బింగ్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. స్టోరీ 2 ఒమైరా శాంచెజ్. అది నవంబర్ 13, 1985 కొలంబియాలోని అమీరో అనే ఒక టౌన్. రాత్రి దాదాపు 9 అయింది. బయట ఉరుములు వస్తూ పెద్ద వర్షం పడుతుంది. ఆ ఉరుముల శబ్దంలో ఒక పేలుడు అక్కడ జనాలకి వినపడలేదు. ఆ టైంకే ఊర్లో దాదాపు అందరూ పడుకున్నారు, ఒక్క ఇంట్లో తప్పించి. ఆ ఇల్లే ఒమైరా శాంచెజ్ అనే 13 ఏళ్ల పాప వాళ్ళది. వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం మేడపైన దుమ్ము, చిన్న చిన్న రాళ్ళు ఎలా పడ్డాయి, అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని మాట్లాడుకుంటున్నప్పుడు దూరం నుండి చాలా స్పీడ్గా వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ వినపడింది. అది ఏంటి అని తెలుసుకునే లోపే వారు ఉంటున్న ప్లేస్ మొత్తం బురద, మట్టిగడ్డలు, స్లైడర్స్తో నిండిపోయింది. అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే కొన్నిసార్లు వాటర్తో పాటు అంటే ఓవర్గా థిక్గా ఉన్న మట్టి మిక్స్ అయినప్పుడు అది థిక్కెస్ట్ బురదలా ఫామ్ అవుతుంది. అందులో ఒకసారి దిగితే అందులోంచి బయట రావడం చాలా కష్టం. కైండ్ ఆఫ్ అలాంటి కన్సిస్టెన్సీతోనే ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ బురద అన్నమాట. అది నెవాడాలో డెల్ రూయిజ్ అనే అగ్నిపర్వతం యొక్క ఎరప్షన్తో జరిగిన ఒక న్యాచురల్ డిజాస్టర్. దాదాపు 23,000 మంది ఆ ప్రమాదంలో చనిపోగా 13 విలేజెస్ నాశనం అయిపోయాయి. ఆ ఊరికి 48 కిలోమీటర్ల దూరంలో ఆ వాల్కనో ఉంది అని అందరికీ తెలుసు. అండ్ దాన్ని స్లీపింగ్ లయన్గా కూడా పిలుస్తుంటారు. ఎప్పుడో 140 ఏళ్ల క్రితం అది ఎరప్ట్ అయిన వాల్కనో ఇంకా ఇప్పుడు ఏం అవ్వదు అని ధైర్యమో లేక అక్కడి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రజలకు సరైన అవగాహన కలిగించకపోవడం వల్ల అక్కడ జనం ఆ వాల్కనోకి దగ్గరలో హౌసెస్ కట్టుకుని సెటిల్ అయ్యారు. ఆ రోజు అగ్నిపర్వతం పేలి కొన్ని 100 మెట్రిక్ టన్నుల లావా పైకి ఎగసి దాని చుట్టుపక్కల ఉన్న మంచు కొండల మీద పడడంతో ఆ మంచు మొత్తం కరిగి ఆ వాటర్ చాలా స్పీడ్గా ట్రావెల్ చేసింది. అలా ట్రావెల్ చేస్తూ దారిలో రాళ్ళు, మట్టి ఎక్సెట్రా అన్నీ కలుపుకుంటూ బురదగా ఫామ్ అయ్యి టోటల్గా అక్కడ ఉన్న విలేజెస్ అన్నిటి మీదకి వచ్చింది. ఆ బురద యొక్క డెప్త్ ఆల్మోస్ట్ 5 మీటర్స్గా ఉండేది. ఆ బురదలో చిక్కుకుని ఇన్ని వేల మంది చనిపోతారని ఎవరు ఊహించి ఉండరు. ఆ ఊరిలోని బిల్డింగ్స్ అన్నీ కూలిపోయాయి. దాదాపు వాటి శిథిలాల కిందే చాలామంది చనిపోయారు. ఆ వాల్కనో ఎరప్ట్ అయిన 12 అవర్స్కి కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ ఒక్క గవర్నమెంట్ ఆఫీషియల్ కానీ ఆ ఏరియాకి రాలేదు. కేవలం కొంతమంది రెడ్ క్రాస్ వాలంటీర్స్ మాత్రమే అక్కడికి వచ్చి హెల్ప్ చేయడానికి ప్రయత్నించారు. కొన్ని వేల శవాల మధ్యలో వాళ్ళకి ఒక చిన్న చెయ్యి కనబడింది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక చిన్న పాప, తానే ఒమైరా శాంచెజ్.
చుట్టూ బురద నీళ్ళలో చిక్కుకుపోయేసరికి ఆ పాపని సేవ్ చేయడానికి వాళ్ళు ఆ బురదని క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ బురదని క్లియర్ చేసే కొద్దీ ఆ పాప చుట్టూ వాటర్ వస్తూనే ఉంది. ఇంకా ఆ పాప చెయ్యి పట్టుకుని పైకి లాగడానికి ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోయేసరికి ఒక వాలంటీర్ అసలు కింద ఏముందో అని వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పాప కాళ్ళ మీద ఒక బరువైన ఇటుక గోడ పడిపోవడంతో పాటుగా ఆ పాప నడుముని వాళ్ళ ఆంటీ డెడ్ బాడీ గట్టిగా పట్టుకుని ఉండడంతో ఆ పాప మోకాళ్ళ మీద నించుని ఉంది. దాంతో ఆ పాపని సేవ్ చేయడానికి వేరే వేస్ ఉన్నాయా అని వెతకడం మొదలుపెట్టారు. ఎంత ఆలోచించినా ఎంత ప్రయత్నించినా ఆ పాపని బయటికి తీయడానికి ఏ విధమైన ఆప్షన్ కనపడలేదు. ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఆ పాప కాళ్ళని సర్జరీ తీసేసి అక్కడి నుంచి తనని బయటికి తీయడం. తన చుట్టూ ఉన్న బురద వల్ల ఆ ఆప్షన్ కూడా 50-50 ఛాన్సెస్ అని తెలుసుకున్నారు. ఇంకా రకరకాలుగా ప్రయత్నించి ఆ పాపని ఇబ్బంది పెట్టడం కంటే తనను అలా వదిలేయడమే బెటర్ అని ఒక డిసిషన్కి వచ్చారు. అసలు ఈ వాల్కెనో ఎరప్ట్ అవ్వబోతుంది అనేది నిజంగా గవర్నమెంట్కి తెలియదా అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఈ వాల్కెనోకి కాస్త దూరంలో మరొక మౌంటైన్ దగ్గర ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కోసం రిఫ్యూజీ అనే ఒక లాడ్జ్ ఉంది. ఒకరోజు సడన్గా ఆ లాడ్జ్లోకి కొన్ని వస్తువులన్నీ వైబ్రేట్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. గ్లాసులు, ప్లేట్లు అన్నీ అలా కదలడం చూసి అక్కడి వారు చాలా కంగారు పడ్డారు. అలా వైబ్రేషన్స్ 3 days కంటిన్యూ అయ్యేసరికి ఆ లాడ్జ్ మేనేజ్మెంట్ అండ్ కొంతమంది ట్రెక్కర్స్ అప్పటికే గవర్నమెంట్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ని అప్పటి గవర్నమెంట్ అఫీషియల్స్ సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకోకపోవడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. నిజానికి అన్ని వాల్కనోస్ ఎరప్ట్ అవుతాయి అని తెలియదు. అలా ఎరప్ట్ అవుతాయి అనుకుని చాలా కంట్రీస్ చుట్టుపక్కల ప్రజలని వెకేట్ చేయించారు. ఏది ఎరప్ట్ అవ్వకపోవడంతో ఫైనల్గా గవర్నమెంట్స్కి కొన్ని $1 million ఖర్చు తప్పించి ఏం లేదని దీన్ని కూడా లైట్ తీసుకున్నారు. నిజానికి జనాలని వెకేట్ చేయించి వాళ్ళని వేరొక ప్లేస్లో ఉండే ఏర్పాటు చేసే అంత బడ్జెట్ కూడా అప్పట్లో కొలంబియాకి లేవు. ఎందుకంటే అప్పటికే ఆ కంట్రీ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎడ్యుకేషన్, ఎకనామికల్ క్రైసిస్, పొలిటికల్ పార్టీస్ మధ్యలో గొడవలు చాలా బ్యాడ్ ఫేస్లో ఉండేది. ఇలాంటి డ్రాట్ సిచ్యువేషన్లో కొన్నాళ్ళకి వాల్కానిక్ ఎరప్షన్స్ పీరియడ్ని గుర్తించే సెస్మోగ్రాఫ్ అనే ఒక మెషిన్ని రెంటల్ బేసిస్లో వేరొక కంట్రీ నుండి తెచ్చినా దాన్ని ఆపరేట్ చేసి పర్ఫెక్ట్గా ఎస్టిమేట్ చేసే అంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా అప్పట్లో వాళ్ళకి లేదు. సెస్మోగ్రాఫ్లో వాల్కనో ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని గ్రాఫ్స్ వచ్చినా అది గాలి వల్ల లేదా ఏమైనా టెక్నికల్ గ్లిచ్ అనుకున్నారు తప్పించి జరగబోయే డిజాస్టర్ని ఎస్టిమేట్ చేయలేకపోయారు. ఈవెన్ ఆ రోజు మధ్యాహ్నం శబ్దంతో పేలుడు జరిగి ఆర్మెరో ఎక్సెట్రా విలేజెస్ మీద డస్ట్ పార్టికల్స్ అండ్ యాష్ పార్టికల్స్ పడినా గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం ప్రమాదం లేదని చెప్పారు తప్పించి ముందుగా జనాలని ఎలా రెస్క్యూ చేయాలో ఆలోచించలేదు. ఇంకా నైట్ అది కంప్లీట్గా ఎరప్ట్ అయ్యే టైంలో రేడియోలో అనౌన్స్ చేద్దాం అనుకున్న అదే టైంకి ఉరుములతో పెద్ద వర్షం పడడంతో ఈ సౌండ్లో వాల్కానిక్ ఎరప్షన్ సౌండ్ వినపడకపోవడం అండ్ ఫైనల్గా పవర్ కట్ అవడంతో అక్కడ జనాలకి మినిమం ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. దాని ఫలితమే ఇంత మ్యాసివ్ న్యాచురల్ డిజాస్టర్ అవ్వడానికి కారణం. అలా ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి కోపానికి ఒమైరాతో సహా ఎందరో చనిపోయారు. ఒమైరా శాంచేజ్ మాత్రం ధైర్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. తను చనిపోతుందని తెలిసి 1 కాదు 2 కాదు దాదాపు 60 గంటలు నవ్వుతూనే ఉంది తప్పించి ఎప్పుడూ తన కళ్ళల్లో భయం కనపడలేదు. ఈవెన్ అక్కడికి వచ్చిన వాలంటీర్స్, మీడియా వాళ్ళని నా కోసం మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేది. వాళ్ళతో నవ్విస్తూ ఈవెన్ వాళ్ళు తెచ్చిన స్వీట్స్, కూల్ డ్రింక్స్ కూడా తీసుకునేది. ఫస్ట్ 2 days అలా నవ్వుతూ మాట్లాడిన ఒమైరా 3 daysగా మోకాళ్ళపై అలా కోల్డ్ వాటర్లోనే ఉండడంతో బ్రతికుండగానే తన శరీరం కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది. బాడీ అంతా గ్యాంగ్రీన్ వచ్చింది. ఇలాంటి డెడ్లీ ఇష్యూస్ రావడంతో ఒక విధమైన హాలోజినేషన్లోకి వెళ్ళి తనకి స్కూల్ టైం అవుతుంది, నేను స్కూల్కి వెళ్ళాలి, నన్ను ఎవరైనా తీసుకుని వెళ్ళండి అని జర్నలిస్ట్ని, రెస్క్యూ చేసేవారిని అడగడం స్టార్ట్ చేసేది. ఆ రోజు అక్కడికి వచ్చిన ఫోటో జర్నలిస్ట్ ఫ్రాంక్ ఫ్రానర్ తన ఫోటో తీసేసరికి స్కిన్ బాగా పేల్ అయిపోయి ఫేస్ అంతా రెడ్గా, ఐస్ చుట్టూ బ్లాక్ కలర్ ఫామ్ అయిపోయి చాలా బాధగా కనిపించింది. చివరికి తను చనిపోతుంది అని తనకు తెలిసి కాసేపు ఇక్కడికి ఎవరో రాకండి, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి చివరిగా తన పేరెంట్స్ని, తన బ్రదర్కి గుడ్ బై చెప్పి కన్ను మూసింది. ఇలా ఇదంతా టీవీలో చూసిన జనం అటు కొలంబియా గవర్నమెంట్ని తిడుతూనే ఒమైరా శాంచెజ్ ధైర్యాన్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యామని చెప్పారు. అసలు ఒమైరా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్తో పోల్చుకుంటే మనం ఉన్నవి చాలా
చిన్నవి అని అందరూ భావించారు. ఫ్రాంక్ ఫ్రోనెర్ తీసిన ఒమైరా ఫోటో ద అగోనీ ఆఫ్ ఒమైరా శాంచేజ్ పేరుతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఒమైరా యొక్క ఫైటింగ్ స్పిరిట్ అండ్ తన బ్రేవరీని వాళ్ళ మ్యూజిక్, లిటరేచర్ అండ్ కల్చర్లో ఒక భాగంగా చెప్పుకుంటారు. అలా ఆర్మేరో టౌన్లో ప్రజెంట్ ఒక గ్రేవ్ యార్డ్ లాగా కనిపించిన ఒమైరా సమాధిని చూడడానికి జనాలు రావటం, అక్కడ చాక్లెట్స్, స్వీట్స్ లాంటివి పెట్టడం, తన కోసం ప్రే చేస్తుండడంతో ఆ ప్లేస్ ఒక పిల్గ్రిమేజ్గా మారింది. ఎవ్రీ ఇయర్ నవంబర్ 13న ఆ డిజాస్టర్కి గుర్తుగా అక్కడ చనిపోయిన వారి ఆత్మశాంతిగా కొలంబియా గవర్నమెంట్ ఆ ప్లేస్ని హెలికాప్టర్స్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు. చచ్చిపోయిన తర్వాత పూల వర్షాలు కురిపిస్తే ఏంటి, పులిహార వర్షం కురిపిస్తే ఏంటి? ఇది ఒమైరా శాంచేజ్ చనిపోయే ముందు ఫ్రాంక్ తీసిన ఆ ఫోటో. అగైన్ వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. స్టోరీ 3 వ్లాదిమిర్ కొమరోవ్. మాస్కోలోని క్రెమ్లిన్ వాల్ అనే ప్లేస్ ఆ రోజు తెల్లవారేజామున మిలిటరీ డిఫెన్స్, కాస్మోనాట్స్ అని చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ ప్లేస్కి చేరుకున్నారు. కాసేపటికి ఒక హెలికాప్టర్లో కామనిన్ అనే ఒక వ్యక్తితో పాటు మరికొందరు ఒక శవపేటికని బయటకు తీశారు. ఆ శవపేటికని ఓపెన్ చేసి క్రిమేట్ చేయమనడం ఆ చనిపోయిన వ్యక్తి ఆఖరి కోరిక. జనరల్గా ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని భూమిలో కప్పెడతారు కదా, అలా కాకుండా ఆ బాక్స్ని ఓపెన్ చేసి ఉంచి అప్పుడు దాన్ని క్రిమేట్ చేయమని తన ఆఖరి కోరిక. ఆ ఆఖరి కోరిక అని ఆ హెలికాప్టర్లో వచ్చిన వ్యక్తి ఆ గవర్నమెంట్ ఆఫీషియల్తో చెప్పడంతో దాన్ని ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేసి చూడగానే అందరూ ఒక రకమైన షాక్కి గురయ్యారు. అందులో డెడ్ బాడీ ఒక 2 feet హైట్, ఒక 1 feet విడ్త్తో ఒక తారు ముద్దలాగా ఉంది. ఆ డెడ్ బాడీ రష్యన్ కాస్మోనట్ అయిన వ్లాడిమిర్ కొమరోవ్ది. ఆ బాడీని అసలు ఓపెన్ కాస్కెట్లో క్రిమేట్ చేయమని ఆయన కోరడానికి కారణం ఏంటో చూద్దాం. వ్లాడిమిర్ కొమరోవ్ ఒక సోవియట్ టెస్ట్ పైలట్, ఏరోస్పేస్ ఇంజనీర్ అండ్ రష్యన్ కాస్మోనట్. స్పేస్లోకి 2 సార్లు వెళ్ళిన ఫస్ట్ కాస్మోనట్. ఆయన ట్రావెల్ చేసిన ఫస్ట్ స్పేస్ ఫ్లైట్ వాస్కోడ్ 1. ఆ స్పేస్ వెహికల్లో తనతో పాటు మరో 2 కాస్మోనట్స్ పాల్గొన్నారు. ఆ స్పేస్ వెహికల్లో 24 hours ట్రావెల్ చేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చారు. దాని తర్వాత 1965లో తన కొలీగ్ యూరీ గగారిన్ వ్లాడిమిర్కి పరిచయం అయ్యాడు. అప్పటి నుండే వ్లాడిమిర్, యూరీ గగారిన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎంతగా అంటే ఒక స్నేహితుడిని కాపాడడం కోసం మరొకరు చావడానికి కూడా సిద్ధమయ్యేంత. ఆ సిచ్యువేషన్లో రావడానికి కారణం 2 years తర్వాత, అంటే 1967లో సోవియట్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి 50 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా యుఎస్ఏకి తాము ఎప్పుడూ పోటీగా ఉండాలనే ఆలోచనతో ఉండే సోవియట్ యూనియన్ అంటే ఇంతకుముందు రష్యా, అంటే రష్యా ప్లేస్ అంతా కలిపి, అంటే రష్యా దాని చుట్టూ ఉన్న చాలా కంట్రీస్ కలిపి సోవియట్ యూనియన్ అని ఒక కూటమిగా ఉండేవి అప్పుడు. ఆ తర్వాత కొన్ని వార్స్లో దాన్ని ముక్కలు చేసి చెక్కలు చేసి రష్యాని యూఎస్ఏ సర్వనాశనం చేసేసింది. సో అప్పట్లో సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా. యూఎస్ఏకి ఎప్పుడు పోటీగా ఉండాలని ఆలోచించే సోవియట్ యూనియన్ ఒక సరికొత్త మిషన్ని ప్రయోగించడానికి డెసిషన్ తీసుకుంది. ఆ మిషన్ ఏంటంటే 2 స్పేస్ క్రాఫ్ట్ల ద్వారా 2 కాస్మోనట్స్ని స్పేస్లోకి పంపి ఎర్త్ ఆర్బిట్లో ఆ 2 స్పేస్ క్రాఫ్ట్స్ డాక్ అయ్యాక 2 కాస్మోనట్స్ ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి ఇంటర్చేంజ్ అయ్యి ఎర్త్ మీదకి ల్యాండ్ అవ్వడం. ఈ మిషన్ని సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అంతా సిద్ధం అనుకుంటుండగా వ్లాదిమిర్ని మెయిన్ ఫ్లైట్, అంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వబోయే స్పేస్ క్రాఫ్ట్కి, అండ్ యూరీ గగారిన్ని నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోయే స్పేస్ క్రాఫ్ట్కి ఎంపిక చేశారు. ఈ మిషన్ పేరు సోయూజ్ 1 అని పెట్టారు. మిషన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా వ్లాదిమిర్, గగారిన్ మరికొంతమంది కాస్మోనట్స్ ఈ సాయోజ్ క్యాప్సుల్ని చెక్ చేసి షాక్ అయ్యారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 208 ప్రాబ్లమ్స్ అందులో గుర్తించారు. అవి కూడా ఏమి చిన్నవి అని కొట్టి పారేయడానికి లేదు. ఏకంగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి. అంతేకాకుండా జీరో గ్రావిటీ టెస్ట్లో ఇది కంప్లీట్గా సక్సెస్ అవ్వలేదు. యాంటీనా, నావిగేషన్ ఇలా ఎన్నో సీరియస్ ఇష్యూస్ కనపడ్డాయి. మిషన్ని పోస్ట్పోన్ చేయాలనే విషయాన్ని సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ వాళ్ళకి చెప్పారు. అప్పటికే ఈ మిషన్ని ఎలాగైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్న సోవియట్ లీడర్ లియోనిడ్ దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకోలేదు. ఈవెన్ గగారిన్ సోవియట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అయినటువంటి కేజీబీకి కూడా దీనిపై కంప్లైంట్ చేయగా వాళ్ళు కూడా లియోనిడ్ మాటకి ఎదురు చెప్పే ధైర్యం చేయలేదు. ఈ స్పేస్ క్రాఫ్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 30 రోజులు మాత్రమే మిగిలింది.
పైగా గవర్నమెంట్ నుండి కాస్మోనట్స్ అడిగిన విషయంపై ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో వ్లాదిమిర్ అండ్ గగారిన్ ఆ ప్రయాణానికి సిద్ధమయ్యారు. తన కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎంతమంది వద్దు అని చెప్పినా ఈ సిచ్యువేషన్లో నేను వెళ్ళకపోతే గగారిన్ని పంపిస్తారు తప్పించి ఈ మిషన్ని పోన్ చేయరు. కాబట్టి అది ఎంత డేంజరో తెలిసి మరీ నా ఫ్రెండ్ని దానికి పంపడానికి నేను ఒప్పుకోనని చెప్పి గగారిన్తో కలిసి చివరి వరకు ఆ క్యాప్సూల్లో ఉన్న మిస్టేక్స్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. తను మిషన్కి వెళ్ళటానికి ఒప్పుకోవడం అంటే సూసైడ్కి రెడీ అయినట్టే అని ఆయనకి తెలుసు. కానీ ఆయనకి అది తప్పని సిచ్యువేషన్. ఈవెన్ గగారిన్ ఆ స్పేస్ క్రాఫ్ట్లో ట్రావెల్ చేస్తానని తన హయ్యర్ ఆఫీషియల్స్ని ఎంతగా అడిగినా వాళ్ళు నో చెప్పారు. చివరికి సోయూజ్ 1 స్టార్ట్ అయ్యే రోజు వచ్చింది. అది ఏప్రిల్ 23, 1967. సోయూజ్ 1 మిషన్లో ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ స్టార్ట్ అయిన 24 గంటలకి సెకండ్ స్పేస్ క్రాఫ్ట్ స్టార్ట్ అవుతుంది. అలా ఒక స్పేస్ క్రాఫ్ట్లో కొమరావ్, నెక్స్ట్ దాంట్లో యూరి గగారిన్ వెళ్ళాలి. కొమరావ్ స్పేస్ క్రాఫ్ట్ స్టార్ట్ అయిన కాసేపటికే సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అవ్వక స్పేస్లోనే అబ్నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయ్యింది. సో తన లిమిటెడ్ పవర్తోనే అది ట్రావెల్ చేయగలిగాడు. తర్వాత అది అనుకున్న ఆర్బిట్లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం స్టార్ట్ అయింది. కింద నుండి ఇదంతా గమనిస్తున్న సోవియట్ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే గగారిన్తో స్టార్ట్ అవ్వాల్సిన స్పేస్ క్రాఫ్ట్ని క్యాన్సిల్ చేశారు. తను చనిపోతాడని తెలిసి కూడా స్పేస్లోకి ట్రావెల్ చేసిన కొమరావ్ మాటలు గగారిన్కి అప్పుడు గుర్తొచ్చాయి. ఒకవేళ ఈ మిషన్లో నేను చనిపోతే మన గవర్నమెంట్ తీసుకుంటున్న తప్పుడు డిసిషన్స్ అండ్ కాస్మోనట్స్ పట్ల మినిమం జాలి కూడా లేకుండా ఉన్న వీళ్ళ యారగెంట్ అండ్ హిపోక్రటిక్ బిహేవియర్ ఈ ప్రపంచానికి తెలిసి వీళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి. అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇన్ కేస్ ఈ మిషన్లో నేను చనిపోతే నా బాడీని ఓపెన్గా క్రిమేట్ చేయాలని కొమరావ్ కోరాడు. ఒక విధంగా ఇది గవర్నమెంట్ అఫీషియల్స్కి చెప్పుదెబ్బ కొట్టినట్టే అని చెప్పాడు. స్పేస్ క్రాఫ్ట్ని సరిచేయడానికి కొమరావ్ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఎర్త్ చుట్టూ 13 ఆర్బిట్లు చేశాక స్పేస్ క్రాఫ్ట్లోని ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్గా అయిపోయింది. దీంతో ఆటో స్టెబిలైజేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డెడ్ అయ్యి కొమరావే మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సి వచ్చింది. ఇంతలో నావిగేషన్ సిస్టమ్ కూడా ఫెయిల్ అవడంతో ఆ స్పేస్ క్రాఫ్ట్ అసలు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో కూడా కొమరావ్కి అర్థం కాలేదు. స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది. ఇంకా అందరూ కొమరావ్ సేఫ్గా ఎర్త్ మీదకి ల్యాండ్ అవ్వబోతున్నాడు అనుకుంటుండగా స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ని కంట్రోల్ చేయగలిగే మాడ్యూల్ డ్రాగ్ పారాషూట్ అండ్ మెయిన్ పారాషూట్ ఓపెన్ అవ్వకపోయేసరికి సోయూజ్ 1 చాలా స్పీడ్గా ఎర్త్ని ఢీకొని కొమరావ్ చనిపోయారు. అలా చనిపోయాక ఆయన బాడీ కోసం చూడగా అదంతా ఒక ముద్దగా ఉండడంతో ఆయన కోరిక మేరకు దాన్ని అలానే ఓపెన్ క్యాస్కెట్లు క్రిమేట్ చేశారు. ఇది కొమరావ్ డెడ్ బాడీని చూస్తున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫోటో. యాజ్ యూజువల్ వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ట్రేంజ్ స్టోరీస్. మీకు కూడా అలాంటి స్ట్రేంజ్ స్టోరీస్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ టు స్ట్రేంజ్ స్టోరీస్. I'm planning to upload videos on every Thursday and Monday. If you don't want to miss the next video, subscribe చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. యూట్యూబ్ ఆల్గరిథం కోసం లైక్ చేయండి. మీకు ఏ స్టోరీ హార్ట్ఫుల్గా అనిపించిందో చెప్పండి. I felt very sad about Omaira Sanchez.